పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. యశస్విత సీతమ్మ వారికి ఉన్నటువంటి ఇంకొక పేరు అంటే ఎంత మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పెంచేది. ఎక్కడ పుట్టిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ ఆమె చేసిన పనుల ద్వారా ఆమె తన కీర్తి ప్రతిష్టల్ని తనకి తను పేరు తెచ్చుకుంటూ తనతో పాటు తన కుటుంబానికి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశంలో అక్కడికి తన కుటుంబానికి, తన అత్తమామలకి, తన తల్లిదండ్రులకి, తన భర్తకి అందరికీ పేరు తెస్తూనే ఉంది. అంతే కదా, ఏదన్నా ఒక మంచి పని చేస్తే పలానా వాళ్ళ అమ్మాయో, పలానా వాళ్ళ అబ్బాయి, లేకపోతే పలానా వాళ్ళ కోడలు ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా, పలానా ఆయన భార్య అని. అలాగే సీతమ్మ వారు కూడా వివాహం చేసుకున్న సందర్భంలోనేమో ఇంత సౌందర్య రాశి గుణవంతురాలని జనకుడికి మంచి పేరు వచ్చింది. అలాగే చేసుకున్న రాముడికి కూడా మంచి పేరు, వీర్యశుల్క, అంత వీరుడిగా తన వీరత్వాన్ని ప్రదర్శించాడు కదా. అక్కడ సీతమ్మ వారి మూలంగానే కదా ఆయన వీరత్వాన్ని ప్రదర్శించగలిగింది. అందుకని ఆయనకి పేరు వచ్చింది. ఎక్కడికక్కడ ప్రతి సందర్భంలో రావణాసురుడు లాంటి రాక్షసుల చేత కూడా మెప్పు పొందింది. మండోదరి కూడా మెచ్చుకుంటుంది. అంటే రావణాసురుని నిలదీస్తూ అంతటి మంచి పతివ్రతని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హింసిస్తున్నావు, ఆమె భర్తకి అప్పచెప్పు, ఆమె మామూలు స్త్రీ కాదు నువ్వు అనుకున్నట్లు, ఆమె సాక్షాత్తు జగన్మాత, ఆమెను రాముడికి ఇచ్చేయి అని మండోదరి చెప్పుద్ది రావణాసురుడు. ఇంకా ఆమెలో ఉన్నటువంటి లక్షణాలన్నీ చూసి మెచ్చుకుంటుంది అనమాట. రావణాసురుడు మెచ్చుకుంటాడు. వనవాసంలో అత్రి మహర్షి కానీ, ఈ శరభంగ మహర్షి, ఏ మహర్షి దగ్గరికి వెళ్ళినా అందరూ మెచ్చుకుంటారు ఆమెను. ఆమె చేసిన వనవాస సమయంలో ఉన్నటువంటి ఆ పల్లెవాసులు సీతమ్మని చూసి ఆమె చేసేటువంటి పనులు, నడవడిక నిజంగా ఈమె మహారాజు కూతురేనా, ఒక మహారాజు కోడలేనా అన్నట్లుగా ఉంటుంది. అంటే అంత మరి 13 సంవత్సరాలు వనవాసంలో అప్పుడు దాకా సుఖమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆమె వాటన్నిటిని వదిలేసి అడవుల్లో తిరుగుతా, దొరికిన వాటిని కందమూలాలని వాటిని తింటా, ఎటువంటి పట్టుపరుపులు ఏమీ లేకపోయినా కింద చేపల మీద పడుకుని భర్త ఒక్కడే ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఎటువంటి భోగాలు, ఎటువంటి సుఖ సంపదలు అక్కర్లేదని భర్తతోటే జీవితం, భర్తే ప్రాణం, భర్తే లోకంగా, ఆయన ఎక్కడుంటే అదే నాకు సుఖం అంట, అంత ఆనందంగా జీవించి కష్టమనే అసలు తనకి అది కష్టమని కూడా అనిపించకుండా వనవాస జీవితమే కష్టమని ఆమెకి ఎప్పుడు కూడా అనిపించలేదు. రాముడన్న ముందు ఆమెతో ఎంత కష్టపడాలో అని అంటే, నాకేదో ఎందుకు కష్టం, నాకు చాలా తేలిక ఆ పని, ఆమెకేదో చాలా అలవాటైపోయినటువంటి పనిలాగా నిజంగా విదేహరాజు కుమార్తె అనిపించుకుంది. అంత ఆ వనవాసంలో కూడా ఎక్కడ ఏది ఎప్పుడు రాముడిని అబ్బా నాకు ఈ పని వల్ల ఇంత కష్టం అన్న మాట అనుకోలేదు. ఎప్పుడు తన వాళ్ళని కానీ అయోధ్యలో ఉంటే నేను ఇంత సుఖంగా ఉండేదాన్ని, ఇలా తినేదాన్ని అన్న మాట కూడా ఎప్పుడు ఆమె తలుచుకోలేదు. తన తల్లిదండ్రులను తలుచుకోలేదు, ఎవరిని తలుచుకోలేదు. అంటే ఎవరిని గుర్తుకు కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ ఉంటే అక్కడ గుర్తు తెచ్చుకోవడం అంటే తను ఇచ్చినటువంటి వాగ్దానాలని తప్పినట్టు. అసలు గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆమెకు అనిపించలేదు. ఎందుకంటే ఆమె భూమాత కూతురు, ఒక రకంగా ప్రకృతితో కలిసిపోయి ఆనందంగా జీవిస్తూ ఉంటే ఇంకా వాళ్ళని వీళ్ళని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది. అంతే చక్కగా రాజమహల్లో కూడా దొరికినటువంటి ఆనందం అది ఈ వనాల్లో తిరుగుతూ ఉంటే ఆమెకు దొరికింది. అంత ఆనందమయ జీవితాన్ని గడిపింది. లంకలో ఉన్న ఆ సంవత్సర కాలం కొంచెం ఇబ్బంది పడినా కానీ అక్కడ మెప్పులే పొందింది. చివరికి తల్లిగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. రావణాసురుడు తీసుకెళ్ళాడన్న అపవాదుని మోసి రాముడు ఆమెని వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో వదిలేస్తే పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే రాముడు గురించి వాళ్ళకి తక్కువగా చెప్పలేదు. తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, భర్తకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూ వాళ్ళకి తండ్రిని ఎలా గౌరవించాలో నేర్పిస్తూ పిల్లల్ని అలాగే పెంచింది. ఎక్కడ కూడా తండ్రిని తగ్గించలేదు, తండ్రి గౌరవాన్ని తగ్గించలేదు. అంత చక్కగా పిల్లల్ని పెంచి చాలా పద్ధతిగా అన్నీ నేర్పిస్తూ సకల శాస్త్రాలు వాల్మీకి మహర్షి ద్వారా నేర్పిస్తూ తల్లిగా తన బాధ్యతను తను నిర్వర్తిస్తూ ఇన్ని పనులు చేసినటువంటి మరి సీతమ్మ యశస్వినే కదా అయ్యేది, కీర్తివంతురాలే కదా అయ్యేది. ఇన్ని అవమానాలు, ఇంత కష్టాలని పడింది. ప్రజలందరూ తన గురించి తెలిసిన ఇంత ఇచ్చేస్తుంటే ధర్మం కోసం నిలబడి
ఎప్పుడైతే తను వివాహం చేసేటప్పుడు తన తండ్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం ధర్మం కోసమే నా కూతురు జీవిస్తుంది, ధర్మంతోనే జీవిస్తుంది, ధర్మం లేకపోతే నా కూతురు ఉండదన్నటువంటి మాట ఎప్పుడైతే జనక మహారాజు రాముడికి చెప్పాడో, అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో తన జీవితం అంతా అలాగే గడిపింది. ధర్మం కోసమే ఆమె కూడా ధర్మంతోనే జీవించి యశస్విని అయ్యిందనమాట. అంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంది. అందుకే వాల్మీకి మహర్షికి ఈ సీతమ్మ అంటే ఒకంత ఇష్టం. సహజంగా ఏంటంటే ఏదైనా మగవాళ్ళే చేస్తారా అనుకుంటారు కదా, వాళ్ళే మాత్రమే చేయాలి అనేటువంటిది కాదు. స్త్రీలకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, స్త్రీలు కూడా చేయాలి. వీళ్ళు చేస్తేనే వాళ్ళు చేస్తారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఏ పనైనా చేస్తేనే దానికి సార్థకత. ఒక కుటుంబము మంచిగా ఉండాలన్న, తద్వారా సమాజం, రాష్ట్రం ఇవన్నీ మంచిగా ఉండాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసే చేయాలి అని రాముడి లక్షణాల గురించి పోయినసారి చెప్పుకున్నాం. సీతమ్మ లక్షణాలను చెప్పుకున్నాం. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి లక్షణాల కారణంగానే వాళ్ళిద్దరి కోసం కన్నా వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, వీటన్నిటి కోసం నిలబడి వాటి కోసమే అవే జీవితంగా జీవించినటువంటి ఈ 2 ప్రాణాలవి. అందుకే రామాయణం మనకు ఆదర్శం, సీతమ్మ మనకి ఇంకా ఆదర్శం. ఏది చేసినా సీతమ్మ బాటలోనే నడవమంటారు. సో మనం సీతమ్మను ఆదర్శంగా తీసుకుంటా మన జీవితాలను కూడా జీవిద్దాం. స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.